ఎక్సర్సైజ్ 3లో థర్డ్ ప్రాబ్లం అండి. ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 -2 3 0 -1 4 -2 2 1 దెన్ ఫైండ్ ఏ డాష్ హోల్ ఇన్వర్స్. తెలిమిడి వల్ల సరే అండి ఏ డాష్ హోల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమని. మనకి ఏ డాష్ హోల్ ఇన్వర్స్ అన్న ఏ ఇన్వర్స్ హోల్ డాష్ అని ఒకటని చెప్పాను. సో అని చేత మనం ఏ డాష్ హోల్ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ హోల్ డాష్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంతకు ముందు ఏ ఇన్వర్స్ కడతాను. ఏ ఇన్వర్స్ కట్టాలంటే ముందు డెట్ ఏ కట్టాలండి. డెట్ ఏ అంటే 1 -2 3 0 -1 4 -2 2 1 దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ రో కాలం చేస్తే -1 -8 మైనస్ ఇక్కడ ఫార్ములా మైనస్ అండి. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 ఎలిమెంట్స్ మైనస్ ఉంది కాబట్టి 0 + 8 అండి +3 ఇంటూ 0 -2 అండి. టోటల్ ఇక్కడ -9 + 16 -6 అండి. దట్ ఈక్వల్ టు 16 - 15 దట్ ఈక్వల్ టు 1. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండి. దీనికి మనకి ఇక్కడ ఇన్వర్స్ అనేది అడ్జస్ట్ అవుతుంది. చేస్తున్నప్పుడు డెట్ ఏ కట్టాం. డెట్ ఏ వాల్యూ మనకి -1 వచ్చింది. డెట్ ఏ అంటే 1 అండి. డెట్ ఏ అంటే 1 వస్తుంది. నెక్స్ట్ నేను కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. ఇది రాయాలంటే ఫస్ట్ మనం ఈజీగా వేసుకోవడం కోసం ఎలా రాస్తున్నాం -1 4 2 1 అని దాని కింద ఇవి రాయాలి. -2 3 -1 4 అని. నెక్స్ట్ ఇక్కడ 0 ఇటు సైడ్ రాయాలండి. 0 -1 -2 2 1 -2 0 -1 చూడండి. కంపేర్ చేసుకుంటే మనకి సేమ్ వచ్చినట్టు ఉన్నాయి కాబట్టి మనం రాసింది రైట్ అండి. ఇక్కడ చూడండి -1 -8 అండి. -1 -8 -8 + 0 -0 -8 -0 0 -2 తర్వాత 6 + 2 అండి. 6 + 2 1 + 6 4 -2 -8 + 3 అండి. 0 -4 -1 + 0. ఈ మ్యాట్రిక్స్ ఏమొచ్చిందో చూద్దామండి. -9 -8 -2 8 7 2 -5 -4 0 అండి. ఈ లాస్ట్ వాల్యూ ఇక్కడ తేడా వేసామండి. ఇది 0 కాదు అంటే -1 + 0 అంటే -1 రాయాలి. -1 + 0 అండి. -1 రాయాలి ఇక్కడ. -1 + 0. ఇప్పుడు అడ్జెంట్ ఏ రాస్తున్నాను. అడ్జెంట్ ఏ అంటే ట్రాన్స్పోజ్ చేసి రాయాలి. -9 -8 -2 8 7 2 అండి. -5 -4 -1. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఏంటండి అడ్జెంట్ ఏ బై డెట్ ఏ దట్ ఈక్వల్ టు 1/1 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ రాస్తామండి. -9 8 -5 -8 7 -4 -2 2 -1 ఇదే మ్యాట్రిక్స్ 1 ఇంటూ వేస్తే అదే వస్తుందండి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏ డాష్ హోల్ ఇన్వర్స్ కాబట్టి ఇప్పుడు మనకి ఏ డాష్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు నవ్ అని చెప్పి రాస్తాం అనమాట. ఏ ఇన్వర్స్ హోల్ డాష్ అని అంచేత దీనికి ఏ ఇన్వర్స్ హోల్ డాష్ రాయాలి. ఏ ఇన్వర్స్ అంటే ఏమొచ్చింది మనకి -9 8 ఇది మర్చిపోకూడదండి. లాస్ట్ జాగ్రత్త చేయాలి. -8 7 -4 -2 2 -1 దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. మీకు ట్రాన్స్పోజ్ చేస్తే
-9 8 -5 -8 7 -4 -2 2 -1 ఇది మీ ఆన్సర్ అండి. ఇది థర్డ్ ప్రాబ్లం. ఏ డాష్ ఓల్ ఇన్వర్స్ అడిగారు, ఏ ఇన్వర్స్ కట్టి ఓల్ డాష్ కట్టాం. ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ప్రాబ్లం చేద్దామండి. ఫోర్త్ ప్రాబ్లం ఇఫ్ ఏ ఈక్వల్ టు -1 -2 -2 2 1 -2 2 -2 1 then show that the adjoint of A is 3A dash. Adjoint A అంటే 3 into A dash అంటాను. ఫైండ్ A ఇన్వర్స్. ఫైండ్ A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు ఏ ఈక్వల్ టు -1 -2 -2 2 1 -2 2 -2 1 అని ఇచ్చాడు. దెన్ షో దట్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ 3A డాష్ అన్నాడు. అంటే దీని యొక్క అడ్జాయింట్ 3A డాష్ అని చూపించమన్నాడు. అండ్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నాడు. ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. తెలుగు మీడియం అయితే ఇఫ్ ఏ ఈక్వల్ టు -1 -2 -2 2 1 -2 2 -2 -1 అయితే అడ్జాయింట్ ఏ అన్నాడు కదండి, ఏ యొక్క అనుబంధం ఈక్వల్ టు 3A డాష్ అని చూపించమన్నాడండి. ఏ యొక్క అనుబంధం 3A డాష్ అనమాట. అంటే అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు 3A డాష్ అని చూపించమన్నాడండి. మరియు ఏ ఇన్వర్స్ని కొనుక్కోమన్నాడు. ఏ ఇన్వర్స్ని కొనుక్కోనండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ 3A డాష్ అంటే అడ్జాయింట్ ఏ అంటే 3A డాష్కి ఈక్వల్ అవుతుందంటే అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, 3A డాష్ అవుతుందని చెప్పాలి. అండ్ ఫైండ్ ఏ ఇన్వర్స్ కట్టాలి. తెలుగు మీడియంలో కూడా సో దట్ అంటే ఏ యొక్క అనుబంధ మాత్రిక 3A డాష్కి ఈక్వల్ అవుతుందండి. ఏ యొక్క అనుబంధ మాత్రిక ఈక్వల్ టు 3A డాష్ అని చూపించండి. మరియు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి అండి. ఏ యొక్క అనుబంధ మాత్రిక 3A డాష్ అని చూపి ఎలా ఇస్తాడండి మీకు ఏ ఇన్వర్స్ని కనుగొనండి. ఏ ఇన్వర్స్ని కనుగొనండి అంటే ఏ యొక్క అనుబంధ మాత్రిక 3A డాష్ అని చూపాలండి. ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ ఏ ఉంది మన దగ్గర. ఏ ఉంటేని అడ్జెంట్ ఏ అంటే 3A డాష్ అండి. ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ డాష్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ చేయాలండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోతుంది, సెకండ్ రో సెకండ్ కాలం అవుతుందండి, థర్డ్ రో థర్డ్ కాలం అవుతుంది. ఇది ఏ డాష్. కానీ మనకి 3A డాష్ కడుతున్నానండి. 3 into A డాష్. 3 into A డాష్ అడ్జెంట్ ఏ ఒకటి అవ్వాలి కాబట్టి 3 into A డాష్ అంటే 3తో మల్టిప్లై చేయాలి. -3 ఈచ్ ఎలిమెంట్ కూడా 6 6 -6 3 -6 -6 -6 3 అండి 3A డాష్ అంటే. ఇక్కడ మనకి 3A డాష్ వచ్చిందండి. అడ్జెంట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అంతే రావాలి. అడ్జెంట్ ఏ కట్టాలంటే ఫస్ట్ ఏ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి డెట్ ఏ కడుతున్నాను. డెట్ ఏ అంటే నేను డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. -1 -2 -2 2 1 -2 2 -2 1 అని. డెట్ ఏ ఈక్వల్ టు అంటే -1 into 1 -4 అండి. మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి -2 ఉంది కాబట్టి 2 + 4 అండి. -2 ఉంది ఇక్కడ. యాక్చువల్ ప్లస్ రాయాలి, ఇక్కడ -2 ఉంది ఇక్కడ -2 రాసాం. -4 -2
దట్ ఈక్వల్ టు -1 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ 6 -2 ఇంటూ -6 అండి. దట్ ఈక్వల్ టు +3 +12 +12 అండి. దట్ ఈక్వల్ టు 27. దట్ ఏ అంటే మీకు ఫైండ్ అవుట్ చేస్తే 27 వచ్చిందండి. దట్ ఏ ఫైండ్ అవుట్ చేశాను 27 అండి. దట్ ఏ ఈక్వల్ టు 27. ఇప్పుడు అర్జెంట్ ఏ రాయాలనుకోండి, ఫస్ట్ మనం ఈ టేబుల్ బులెటిన్ టేబుల్ కింద రాసుకుందామండి. ఎలా రాస్తున్నామండి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేసి 1 -2 రాస్తున్నాను, -2 1 రాశాను. ఇవి రాశాను. ఇప్పుడు ఇది మూసేసి పై 2 రాస్తున్నాను కింద -2 -2 1 -2 అని సైడ్ బై రాస్తున్నానండి. 2 1 2 -2 -1 -2 2 1 అండి. ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ ఏ అనమాట అండి. ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. ఇక్కడ 1 -4 -4 -2 -4 ప్లస్ -2 అండి. నెక్స్ట్ అండి సెకండ్ రోలో 4 + 2 -1 + 4 -4 -2 4 + 2 -4 -2 -1 + 4. ఈ వాల్యూ చూద్దాం. కోఫాక్టర్ ఆఫ్ ఏ అంటే -3 -6 -6 అండి. 6 3 -6 6 -6 3 అండి. నేను ఇక్కడ అర్జెంట్ ఏ రాస్తున్నాను. అర్జెంట్ ఏ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేస్తే -3 -6 -6 అండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయింది. సెకండ్ రో 6 3 -6 అండి. థర్డ్ రో 6 -6 3 అండి. ఇప్పుడు ఇది 2 అనుకోండి. 1 2 చూడండి. 1 ఫ్రమ్ 1 and 2 అని రాస్తున్నాను. ఫ్రమ్ 1 and 2 1 2 నుంచి చూసింది ఏంటంటే అర్జెంట్ ఏ అంటే 3 డాష్ ఈక్వల్ అయింది చూడండి. అర్జెంట్ ఏ అంటే -3 6 6 అక్కడ ఉంది. -6 3 -6 -6 -6 3 ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయినాయి 1 2 నుంచి. అర్జెంట్ ఏ ఈక్వల్ టు 3 డాష్ అని రాసాము. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని మనం ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములేట్ అంటే అర్జెంట్ ఏ బై డెట్ ఏ అండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అర్జెంట్ ఏ బై డెట్ ఏ. మనకి డెట్ ఏ అంటే 1/27 అండి. ఇంటి అర్జెంట్ ఏ అంటే ఇదంతా రాయాలి. -3 6 6 -6 3 -6 -6 3. దీంట్లోంచి 3 కామన్ తీసినా పర్వాలేదు, లేదా 27తో డివైడ్ చేసినా రాసినా పర్వాలేదు. 27తో డివైడ్ చేసాం అనుకోండి -1/9. ఇక్కడ 2/9. ఇక్కడ 2/9 అండి. ఇక్కడ -2/9. ఇక్కడ 1/9 -2/9 -2/9 -2/9 1/9. ఓకే అండి. మీరు చేయలేకపోతే ఇలా ఉంచేయండి, లేదా అలా చేస్తే అలా చేయాలండి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అండి 5th ప్రాబ్లం అండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమొచ్చాయంటే ఇప్పుడు ఏబీసీ ≠ 0
ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ 0 0 0 బి 0 0 0 సి అండి. ఇది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏబిసి నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. లెట్ నేను ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను. ఏ 0 0 0 బి 0 0 0 సి అండి. దీన్ని ఫస్ట్ డెట్ ఏ కడుతున్నాను. డెట్ ఏ అన్నప్పటికీ మీకు డయాగ్నల్స్ మల్టిప్లికేషన్, మీకు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా డయాగోనల్ మ్యాట్రిక్స్ అయినా డెట్ కట్టామనుకోండి ఈ డయాగోనల్ మల్టిప్లికేషన్ వస్తుందండి మీరు ఎలా కట్టుకున్నా. అయినా ఏ 0 0 0 బి 0 0 0 సి అనమాట. మీకు ఇది ఏబిసి వస్తుంది డెట్ వాల్యూ. అయితే ఇది నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందండి. వాడు ఇచ్చాడు ఏబిసి నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు, మనం మల్టిప్లై చేస్తే ఏబిసి వచ్చిందండి. మీ డెట్ కడితే నెక్స్ట్ ఏంటంటే అండి ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయాలి ఏకి. అంచేతను ఇలా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలా వదిలేసి B0 0 సి అని రాశాను. తర్వాత 0 0 B0 అని రాస్తున్నానండి. తర్వాత మీకు 0 బి 0 0 A0 0 బి అండి. మీకు సేమ్ మ్యాట్రిక్స్ వస్తే ఇక్కడ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బీసీ మైనస్ 0 0 మైనస్ 0 0 మైనస్ 0 నెక్స్ట్ 0 మైనస్ 0 నెక్స్ట్ ఏసీ మైనస్ 0 అండి. ఏసీ మైనస్ 0 0 మైనస్ 0 0 మైనస్ 0 అండి. 0 మైనస్ 0 అండి. ఏబి మైనస్ ఇక్కడ మీకు లాస్ట్ ఏబి మైనస్ 0 అండి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే మీకు ఏమొచ్చిందంటే బీసీ 0 0 0 సిఏ 0 0 0 ఏబి అండి. ఇప్పుడు అడ్జెంట్ ఏ అన్నాం అనుకోండి. అడ్జెంట్ ఏ ఈక్వల్ టు దాన్ని ట్రాన్స్పోజ్ చేయడమే. అయితే అవుద్ది బీసీ అదే మీకు సేమ్ అదే వస్తుందండి. 0 సిఏ 0 0 0 ఏబి అండి. ట్రాన్స్పోజ్ చేసిన ఇంకా అదే మ్యాట్రిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే మీకు అడ్జెంట్ ఏ బై డెట్ చేయండి. మీకు అడ్జెంట్ ఏ బై డెట్ ఏ మీకు ఇక్కడ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జెంట్ ఏ బై డెట్ ఏ. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు డెట్ ఏ అంటే 1 బై ఏబిసి అండి. అడ్జెంట్ ఏ అంటే ఇక్కడ మీకు బీసీ 0 0 0 సిఏ 0 0 0 ఏబి అని మీకు అడ్జెంట్ ఏ వచ్చిందండి. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబిసితో డివైడ్ చేస్తాం అనుకోండి. 1 బై ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ 0 0 0 అంటే 0 బై ఏబిసి 0 అవుతుందండి. 0 బై ఏబిసి 0 సిఏ బై ఏబిసి అంటే ఇలా రాయాలి. డైరెక్ట్గా వేస్తున్నాను నేను. ఇక్కడ ఏ సి క్యాన్సల్ అవుతుంది. 1 బై బి ఉంటుంది అన్నమాట. 1 బై బి 0 0 0 1 బై సి. మీకు ఏ అనే మ్యాట్రిక్స్ ఏ 0 0 0 బి 0 0 0 సి ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ అనమాట. ఏ ఇన్వర్స్ కావాలనుకోండి ఇక్కడ మీకు 1 బై ఏ 1 బై బి 1 బై సి. ఏ ఇన్వర్స్ 1 బై ఏ 1 బై ఏ 1 బై బి 1 బై సి డయాగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ఇన్వర్స్ అంటే 1 బై ఏ 1 బై బి 1 బై సి అని వచ్చిందండి. మీకు రోమన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ చేస్తానండి. సెకండ్ ప్రాబ్లం చెప్తున్నానండి. ఇప్పుడు
ఇఫ్ 3a ఈక్వల్ టు 1 2 2 2 1 మైనస్ 2 అండి, మైనస్ 2 2 మైనస్ 1, దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ డాష్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి 3a ఈక్వల్ టు 1 2 2 2 1 మైనస్ 2 2 మైనస్ 2 2 మైనస్ 1 అండి. 3a ఈక్వల్ టు మీకు ఈ ప్రాబ్లంని మామూలుగా మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ ఈక్వల్ టు 1/3 అని చెప్పేసి ఇలా రాసండి. 1 2 2 2 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 డెట్ ఏ కడతారండి. డెట్ ఏ అన్నప్పుడు 1/3 బయట ఉంచేసేసి దీన్ని డెట్ కడుతున్నారు. ఇది తప్పండి ఇలా చేయడం. ఈ 1/3 అనేది ఎన్నటికి చెందుతుందండి. అంచేతన మనకి డెట్ రూల్స్ మీకు పూర్తిగా చెప్పలేదు కాబట్టి ఇలా చేస్తే మీకు డిఫికల్ట్ అవుతుందండి ప్రాబ్లం. నేను చెప్పినట్టు చేసేయండి, ఈజీగా వస్తుంది. మీకు ఏంటంటే ఏఎక్స్ ఈక్వల్ టు లేదా ఏబి ఈక్వల్ టు ఐ అయిందనుకోండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి అనేటువంటి కాన్సెప్ట్ చెప్పాను మీకు నేను. ఆ కాన్సెప్ట్లో అప్పుడు నేను రాసి చూపిస్తానండి. ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ డాష్ కాబట్టి నేను ఏమంటున్నానంటే ఏ ఇంటూ ఏ డాష్ కడతాను. ఏ ఇంటూ ఏ డాష్ కడితే అది మీకు ఐ వస్తుందండి. ఏ ఇంటూ ఏ డాష్ కడితే ఐ వస్తుంది. అప్పుడు ఏ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఐ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ డాష్ అని రాస్తామన్నమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ 3 ఇచ్చారు సొల్యూషన్లో. 3 ఇంటూ ఏ ఈక్వల్ టు 1 2 2 2 1 మైనస్ 2 మైనస్ 2 2 మైనస్ 1 అని ఉంది. ఏ ఈక్వల్ టు 1/3 ఏంటని రాస్తాను. ఇది ఏ అంటే దట్ ఎంప్లాయీస్ ఏ ట్రాన్స్పోజ్ కడుతున్నాను. ఏ ట్రాన్స్పోజ్ కట్టిన 1/3 చేంజ్ అవ్వదండి. ఇక్కడ ఆయన చెప్తారంటే ఏ ట్రాన్స్పోజ్ అనగానే 3ని 1/3ని 3 చేసేస్తున్నారు. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమి ట్రాన్స్పోజ్ అవ్వవు, రోసే అవుతాయండి. 1 2 2 సెకండ్ రో 2 1 మైనస్ 2 థర్డ్ రో మైనస్ 2 2 మైనస్ 1. ఇదండి ఏ అంటే తీసుకున్నాను, 1/3 ఇంటూ అని రాశాను. ఏ డాష్ అంటే ట్రాన్స్పోజ్ చేశాను. ఇప్పుడు నేను ఏ ఇంటూ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఏ ఇంటూ ఏ డాష్ చేస్తున్నానంటే ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. 1/3 ఇంటూ ఇలా చూడండి, ఇలా రాస్తున్నాం. 1 2 2 2 1 మైనస్ 2 మైనస్ 2 2 మైనస్ 1 ఇంటూ 1/3 చేయాలి. ఆ 1/3 1/3 1/9 అవుతుంది. దట్ 1 2 మైనస్ 2 2 1 2 2 మైనస్ 2 మైనస్ 1. నేను ఏ ఇంటూ ఏ డాష్ చేస్తున్నాను. 1/9 ఇంటూ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1. ఈ రోతి కాలమ్ని 4 ప్లస్ 2 ఇంటూ ప్లస్ 4. నెక్స్ట్ 1 ఇంటూ సెకండ్ కాలమ్ అండి 2 ప్లస్ 2 ఇంటూ 1 2. ఇక్కడ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 అండి. తర్వాత 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 4 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 అండి. నెక్స్ట్ సెకండ్ రోతో 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 2 2 మైనస్ 4 అండి. సెకండ్ రోతో సెకండ్ కాలం 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. తర్వాత థర్డ్ కాలం 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4. సెకండ్ రోతోనే 1 ఇంటూ 2 2 ప్లస్ 2 తర్వాత ప్లస్ 2 అండి, మైనస్ 2 ఇంటూ మైనస్ 1. తర్వాత థర్డ్ రోతో మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ 4 మైనస్ 2 అండి, మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ 2 2 ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 అండి. ఈ మ్యాట్రిక్స్ మీకు సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందంటే 1/9 ఇంటూ మీరు అబ్జర్వ్ చేయండి 9 0 0 0 9 0 0 0 9 అని వస్తుందండి. ఇక్కడ మీకు ఏమైందంటే అండి ఏ డాష్ ఈక్వల్ టు 9 కామన్ తీసాం అనుకోండి 1 0 0. ఇక్కడ 1/9 ఉంది. ఇక్కడ చూడండి మీకు మల్టిప్లై చేస్తాను, ఏ ఉంది ఏ డాష్ ఉంది, ఈ రెండు మల్టిప్లై చేస్తాను మీకు. ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఏ ఇంటూ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వచ్చిందంటే 1/9 ఇంటూ ఇక్కడ చూడండి ఈ 9 కామన్ తీస్తున్నాను ఇంటూ 9 కామన్ తీస్తే 1 0 0 0 లేదా 9తో డివైడ్ చేసేయండి. 1/9తో డివైడ్ చేస్తాం అనుకోండి
మ్యాట్రిక్స్లో 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది. 9/9 9తో డివైడ్ చేస్తే 1/9/9 0/9 0/9 ఇలా చేసుకుంటూ వస్తామండి. ఇప్పుడు ఏ ఇంటూ ఏ డాష్ ఏమైందంటే అండి నాకు ఐ అని వచ్చింది. ఏ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఐ మీకు చెప్పాను. ఏబి ఈక్వల్ టు ఐ అయింది అనుకోండి, దట్ ఎంప్లాయిస్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి అవుతుంది అని ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం నాకు ఏ డాష్ ఈక్వల్ టు ఐ అయింది కాబట్టి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుందని నాకు ఏ డాష్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ డాష్, ఇది ఇన్వర్స్, ఇది ఏ డాష్ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఇలా చేయండి, ఈజీగా అయిపోద్ది. ఈ ప్రాబ్లంని నేను చెప్పినట్టు ఇలాగే చేయండి. ఏ ఇంటూ ఏ డాష్ కట్టండి. ఏ ఇంటూ ఏ డాష్ పాయింట్ అవుట్ చేస్తే ఐ అని వస్తుంది. అప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ డాష్ అని రాయొచ్చు. ఏబి ఈక్వల్ టు ఐ అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి కండిషన్ ప్రకారం ఇలా చేయడం ఈజీ అండి ఈ ప్రాబ్లం. ఇలా కాకుండా మీరు ఇక్కడే డెట్ కట్టేశారు అనుకోండి, ఈ ప్రాబ్లం మిస్టేక్ చేస్తారు. ఒకవేళ డెట్ కట్టాలనుకుంటే మీరు ఏ ఈక్వల్ టు 1/3 అని రాసి ఈ 1/3ని అన్నింటిని పంపించాలండి. ఇలా 1/3 2/3 2/3 2/3 1/3 -2/3 -2/3 2/3 -1/3 ఇప్పుడు డెట్ కట్టాలనుకుంటే ఇది డెట్ కట్టాలంటే మీకు ఫ్రాక్షన్లోకి వస్తుంది, మళ్ళీ కష్టం అవుద్దండి. అంచేతనే ఈ మెథడ్ చెప్పలేదు, డైరెక్ట్గా నేను ఫార్ములా యూజ్ చేస్తాం. అందరూ కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తామండి. ఇటువంటి ప్రాబ్లం కూడా థర్డ్ ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్తాను మీకు.